పార్ట్ 1 అయిపోయింది. రివిజన్. బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. చైల్డ్ అయిపోయింది. డ్యూ డేట్స్. అయిపోయింది. 1040 అయిపోయింది. 1040 అమెండ్మెంట్ ఎక్స్ అయిపోయింది. పెనాల్టీస్ అయిపోయింది. ఇంట్రెస్ట్ అయిపోయింది. పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ కూడా అయిపోయింది కదా. ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్స్, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ మ్యాన్ కూడా అయిపోయింది. January 15 ఎంసీక్యూ అయిపోయింది. ఎర్న్డ్ ఇన్కమ్ వర్సెస్ అన్ఎర్న్డ్ ఇన్కమ్. ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే మనం ఎర్న్ చేసేది, హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేసేదాన్ని ఎర్న్డ్ ఇన్కమ్. మరి అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే మనం హార్డ్ వర్క్ చేయం బట్ ఆ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. లైక్ ఇంట్రెస్ట్, రెంట్ ఇలాంటివన్నీ, డివిడెండ్ ఇన్వెస్ట్ చేస్తాము. మనం ఏం పని చేయకపోయినా దాని నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. ఎర్న్డ్ ఇన్కమ్ అంటే సాలరీ, వేజ్ అలాంటివన్నీ. సో ఇట్ ఎన్కంపాసెస్ ఆల్ టాక్సబుల్ ఎర్న్డ్ త్రూ ది వర్క్. అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఇట్ ఎన్కంపాసెస్ ఆల్ టాక్సబుల్ ఇన్కమ్ ఎర్న్డ్ నాట్ త్రూ వర్క్. ఎగ్జాంపుల్ వేజెస్, సాలరీస్, టిప్స్, అదర్ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయీ కాంపెన్సేషన్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎర్నింగ్స్ అంటే బిజినెస్ ఫార్మ్. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, రిటైర్మెంట్ ఇవన్నీ కూడా అన్ఎర్న్డ్. సో ఎర్న్డ్ ఇన్కమ్కి అన్ఎర్న్డ్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. ఏమో వర్క్ చేస్తే వచ్చేది. దెన్ బ్యాకప్ విత్ హోల్డింగ్ అంటే టీడీఎస్. నువ్వు ఎస్ఎస్ఎన్ నెంబర్స్ కానీ ఐటీఐఎన్ నెంబర్స్ కానీ ఇవ్వకపోయినా, ఆర్ నీకు సాలరీతో పాటు వేరే అదర్ ఇన్కమ్ కూడా ఉన్నా సరే, ఆర్ సాలరీ ఇన్కమ్ అయినా సరే, నీకు బ్యాకప్ విత్ హోల్డింగ్ అనేది చేస్తాం. వాట్ ఈస్ బ్యాకప్ విత్ హోల్డింగ్? దే ఆర్ times an entity is required to withhold certain amount from the payment and remit the amount to IRS. కొంత అమౌంట్ విత్హోల్డ్ చేసి పే చేయాల్సింది నేను ఎవరికి పే చేస్తాను? IRS, లైక్ ఎ ట్యాక్స్. బ్యాకప్ విత్హోల్డింగ్ is not a penalty. The taxpayer must report the backup withholding amount as tax. Of tax లాగా పెనాల్టీ అయితే కాదు. విత్హెల్డ్ వెన్ ఫైలింగ్ ద ట్యాక్స్ రిటర్న్. రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అది మనం ట్యాక్స్కి అడ్జస్ట్ చేస్తాం. యాజ్ విత్ ఎనీ ఓవర్ పేమెంట్, బ్యాకప్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కెన్ బి రిఫండెడ్. ఒకవేళ ఓవర్ పే చేస్తే నువ్వు ఆల్రెడీ అడ్వాన్స్ ట్యాక్స్ అన్ని కట్టుకుంటుంటే ఇదేం చేస్తారమ్మా? రిఫండ్ ఇస్తారు. సో వెన్ ద ఇండివిజువల్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద పేయర్ విత్ ద వ్యాలిడ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సరిగా ఇవ్వకపోయినా, ద IRS నోటిఫైడ్ ద పేయర్ దట్ ట్యాక్స్ పేయర్ SSN ITN is incorrect. ఇచ్చి అది ఇన్కరెక్ట్ అయినా, IRS notified the payer to start with withholding on interest and dividend because the payee failed to report income in prior years. నీకు ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే సాలరీతో పాటుగా, the payee failed to certify that he has not subjected to backup withholding for under reporting or interest or dividend. ఇంట్రెస్ట్ or dividend ఉండి చెప్పకపోయినా నువ్వు ఇలాంటి అన్ని పరిస్థితుల్లో నువ్వు రిటర్న్లో చూపించట్లేదు కాబట్టి TDS అప్లై. ఇండియాలో అలా కాదమ్మా, సరే TDS చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎవరైతే దొంగతనంగా ట్యాక్స్ ఎక్కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి TDS చేయాలని రాశాడు. ఇండియాలో ఏంటంటే డిఫాల్ట్ అందరికీ చేసేసాను, ఎవరి మీద మాకు నమ్మకం లేదన్నట్టు. Who has to withhold? Under the current backup withholding rules, business, financial institution, bank must withhold taxes from the payment. పేమెంట్ చేసేటప్పుడు విత్హోల్డ్ చేయాలి. ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు బ్యాంక్. విత్హోల్డ్ రేట్. The current backup withhold rate is 24% to all US citizens and legal US resident generally. Backup withholding applies only to US citizen residents and not to non-resident aliens. Aliens ke undadu. However, a non-resident alien may subjected to withholding as well. Most type of US source income untene ataniki ikkada tax untundi. Appudu nenu enta percentage chestamma? 30%. Mr. C is a frequent visitor to local casino ki veltu untadu antatnu. He is a favorite where his favorite activity is playing a slot machine.
One day he hit it's a big win $20,000 from one of the mission. So win అయ్యాడు మొత్తం. However, he goes to collect his winning. He is asking for his assistant by Casino. Mr. C declines expressing concern about the privacy. As a result, Casino legally అమ్మ SSN నెంబర్ ఇవ్వలేదు. అది ఇచ్చుంటే చక్కగా విత్హోల్డ్ ఏం చేసేవాళ్ళు కాదు. ఇండియాలో అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా విత్హోల్డ్ చేస్తాడు. చెస్లో గెలిచారమ్మా, అతను పాన్ నెంబర్ ఇచ్చినా ఏమేమి ఇచ్చినా ఇవ్వకపోయినా 30% కట్ చేశారు. ఇంకా ఏంటంటే SSN నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 24%. ఎంత కట్ చేస్తారమ్మా? 24% కట్ చేస్తారు. సో విన్నింగ్స్ అండ్ రెమిట్ టు ది IRS. మిస్టర్ సి విల్ రిసీవ్ అది కట్ చేసినట్టు ప్రూఫ్గా ఏమి ఇస్తారమ్మా? ఫామ్ W2G ఇస్తారు. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ హిస్ విన్నింగ్ యాజ్ వెల్ విత్ హోల్డ్ అమౌంట్. అండ్ మిస్టర్ సి బ్యాకప్ విత్ హోల్డింగ్ యాజ్ ఏ ట్యాక్స్. వైల్ ఫైలింగ్ ట్యాక్స్ రిటర్న్ అతను ట్యాక్స్ పెట్టినట్టుగా చూపింది. నాట్ అండ్ వెరీ మచ్ ఇన్కమ్ ఫర్ ది ఇయర్ గ్యాంబ్లింగ్. అతనికి రిఫండ్ వచ్చే ఛాన్స్ ఉంది. వేరే ట్యాక్స్ ఏం లేదు, దీని మీద ట్యాక్స్ పడదు, థ్రెషోల్డ్ కంటే తక్కువ ఉంటే రిఫండ్ రావచ్చు. Mr. J, US citizen with the investment through in interactive brokers. The IRS notifies the brokers from and Mr. J SSN number is incorrect. Incorrect అయినా సరే ఏం చేయాలమ్మా? విత్ హోల్డింగ్ 24%. ఒకపోయినా ఇన్కరెక్ట్ అయినా సరే. So J is a citizen of Spain. A citizen of Spain. Lives in Spain అనగానే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 30%. సో అతనికి గ్రీన్ he has no green card and live in US. He visits the United States occasionally and US Investment Limited private merge firm US Treasury bonds లో ఇన్వెస్ట్ చేశాడు. నాన్ రెసిడెంట్ ఫర్ US tax purpose, but he is required to provide an ITIN as investment firm. US investment held. It does not provide any tax and he does not provide any identification number. So 30% withhold చేస్తాం. So okay, no problem. Gross income and filing thresholds. Very important. Single అండర్ 65 కంటే తక్కువ ఉండాలి. 65 కంటే తక్కువ ఉండాలి అంటే 64. నెక్స్ట్ స్లాబ్లో 65 ఆర్ అబోవ్. చాలామంది 65 పైన రాసేస్తారు. 13,850. 65 ఆర్ అబోవ్ 15,700. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ అండ్ క్వాలిఫైడ్ సర్వైవింగ్ స్పౌస్ తర్వాత వస్తుంది అది QSS. సో అండర్ 65 మొత్తం చూడండి అమ్మా, 5 స్టేటస్లో 5 ఏంటి సార్ 4 ఉన్నాయి కదా అంటారు. డిపెండెంట్ ఇవన్నీ తీసేస్తే ఇదిగో ఇక్కడ వరకు చూడండి అమ్మా, 5 ఉంటే 1 మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ QSS కలిపి రాసాం 5. సో సింగిల్ అయిపోయింది. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ ఆర్ QSS 2 స్టేటస్లు కలిపి రాసాం. అండర్ 65 బోత్ ది హౌసెస్. ఇద్దరు 65 బిలో ఉన్నారు. 27,700. 65 ఆర్ ఓల్డర్, 1 స్పౌస్ 29,200. ఇద్దరు to 65 ఓల్డర్. మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ $5. హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అండర్ 65 2085. అబోవ్ 65 ఆర్ అబోవ్. డిపెండెంట్ హ్యావింగ్ అన్ఎర్న్డ్ ఇన్కమ్. డిపెండెంట్ అంటే ఎవరు వస్తారు? ఏజ్ లెస్ దాన్ 18. అదే నువ్వు ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 18+లో 23 తీసుకో ఏజ్. ఎంతమ్మా? 1,250. సో డిపెండెంట్ హ్యావింగ్ ఎర్న్డ్ ఇన్కమ్ 13,850. ఎనీ స్టేటస్ నీకు బిజినెస్ ఇన్కమ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ $400. ఎనీ స్టేటస్ నువ్వు చర్చ్ ఎంప్లాయీ అయితే $108.28. Miss D is a 65, exactly 65. Married and had a 3,500 wage income in 2024. Her husband Mr. L is 65. You know what a 65 19,600. In a ways they don't have dependents emi leru. Normally Mr. L and Mr. D would not have filing requirements because the gross income is under filing threshold. Taradi kalpamma enta vastundo? Threshold kante takku vastundi. 30,700 kante takku vastundi. For joint return is 50, 65 or above. However, Mr. D wants to file separately. Separately అనగానే ఎంత వస్తుందమ్మా? $5. And her husband this year. ఒకళ్ళు separate అంటే వేరే వాళ్ళు జాయిన్ చేయలేరు కదా. సపరేట్ అంటే ఆయన కూడా ఉన్నా లేకపోయినా సపరేట్గానే చేయాలి. అంటే $5 వస్తుంది. అంటే ఇద్దరు రిటర్న్ ఫైల్ చేయాలి. డిసైడ్ వెదర్ మిస్టర్ ఎల్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఎస్, బికాస్ మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ లిమిట్ ఈజ్ $5. They both required to file the return because filing threshold for married filing separately is is $5. Mr. L must file the separate return because his filing status is married filing separately by default. Mr. L cannot choose file jointly with his wife unless she agrees. Kuntane jointly. Since both the spouses are required to sign a joint return.
సైన్ చేయాలి కాబట్టి ఆమె ఒప్పుకుంటేనే ఫైల్ చేయగలడు. ఆమె ఒప్పుకోలేదు అంటే జాయింట్ కాదు, సపరేట్. Kavya and Ramesh are married and filing jointly. Kavya is 66 and gross income is $18,000 for the year. Ramesh is 68, ఇద్దరు 65 కంటే ఎక్కువే. And gross income is $10,900. All their income is from social security and wages. Decide whether they need to file return. రిటర్న్ ఫైల్ చేయాలి లేదో డిసైడ్ చేయాలి. ఏమంట, డిసైడ్ వెదర్ దే ఫైల్ ది రిటర్న్ ఫైల్ చేయాలి లేదా సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఫైల్ చేయమంటున్నారు. ఇద్దరు దాట్ చేయమ్మా, ఎంత వస్తుందో చూడమ్మా. 18,000 ప్లస్ ఇద్దరు దాట్ చేస్తే 28,900. మన లిమిట్ ఎంత జాయింట్లీ 30,700. లిమిట్ ఎక్సీడ్ అయిందా, ఎక్సీడ్ అవ్వలేదా, అవ్వలేదు. కాబట్టి ఎస్ఆ నోనా, నో. నో రెండు చోట్ల ఉంది, సిడి. డీలో ఏం చెప్పాడమ్మా, నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ బికాస్ ఏజ్ ఇస్ 65 అన్నాడు, రాంగ్ కదా, కాబట్టి సి. ఓకేనా. నెక్స్ట్, కళ్యాణి ఈస్ 10 years old అండ్ లివ్స్ విత్ హర్ మదర్. 10 years అంట వాళ్ళ మదర్ కుమారి. కళ్యాణి ఇన్హెరిటెడ్ సమ్ స్టాక్ when her father died a few years ago. Kalyani receives 1,100 in dividend, unearned income, dependent unearned income. She has no other source of income. Decide whether Kalyani required to file the return. Limit ఎంతమ్మా, 1250. ఇక్కడ ఎంత ఉంది, 700. తక్కువ ఉందా ఎక్కువ ఉందా, మంది తక్కువ ఉంది, కాబట్టి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా, నో. నో బికాస్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ థ్రెషోల్డ్. సిన్స్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు కిడీ ట్యాక్స్. కిడీ ట్యాక్స్ ఎప్పుడు మాత్రమే పడుతుంది, 12,000. నెక్స్ట్ 1,250. దాని తర్వాత ఎక్సీడ్ అయ్యి పేరెంట్ ట్యాక్స్ పడుతుంది, పేరెంట్ రేట్లో ట్యాక్స్ పడుతుంది. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ బికాస్ as an investment then threshold. Example, Kiran is 17 years old, dependent. School student, he is claimed as a dependent on his mother, tax return. He is working as a pizza delivery boy for 10 hours, 6,200 of his earned income. He is also 2,850 interest on earned income, 2,850. ఏ ఒక్కటి ఎక్సీడ్ అయినా సరే రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ది సర్టిఫికేట్ డిపాజిట్ ఫ్రమ్ హిస్ గ్రాండ్ మదర్ గేవ్ హిమ్ లాస్ట్ క్రిస్మస్కి వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చిన ఏదో డిపాజిట్ మీద అతనికి ఇంట్రెస్ట్ వస్తుందంట, ఎఫ్డి లాంటిది. అది అన్అర్న్డ్ ఇన్కమ్. ఎంతమ్మా అన్అర్న్డ్ ఇన్కమ్, 2,850. డిసైడ్ వెదర్ కిరణ్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్. మా ఫస్ట్ అన్అర్న్డ్ ఇన్కమ్కి 13,850 ఎక్సీడ్ అవ్వాలా, అన్అర్న్డ్ ఇన్కమ్కి ఏమో 1,250, ఇక్కడేమో 2,850 ఎక్సీడ్ అయింది, రిటర్న్ ఫైల్ చేయాలి. ఎస్ ఎక్కడ ఉంది, ఒకే ఒక చోట ఉంది, డైరెక్ట్ పెట్టేయటమే. ఎస్ బికాస్ హీస్ అన్అర్న్డ్ ఇన్కమ్ ఈస్ ఎక్సీడింగ్ 1,000. Bunty is a 70 years old school going student living with his parent. He is earning 5,650 from a part-time job and 200 dividend from the stock gifted by his grandmother. Unearned income, earned income, రెండు ఎక్సీడ్ అవ్వాలి. Bunty's parent claim him as a qualified child. Decide whether Bunty is required to file the return. No అమ్మా, ఆన్సర్ నో. ఎందుకు, రెండు ఎక్సీడ్ అవ్వలేదు. ఎక్కడ వచ్చిందో చూడమ్మా. సో నో బికాస్ హిస్ ఇన్కమ్ నాట్ ఎక్సీడింగ్ 1,250. The answer. Bhavani is 19 and is claimed as a dependent on her parent tax return. 19 claimed as a dependent అంట, కానీ 18 వరకే తీసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్, ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 తీసుకోవచ్చు. ప్రస్తుతానికి షీ ఈజ్ అ ఫుల్ టైమ్ కాలేజ్ స్టూడెంట్ అంటే ఏమో డిపెండెంట్. షీ వర్క్స్ పార్ట్ టైమ్ అట్ ఐస్ క్రీమ్ పార్లర్ డ్యూరింగ్ ద ఇయర్. షీ ఈజ్ ఎర్నింగ్ టోటల్ ఆఫ్ 14,000 ఇన్ వేజ్ ఇన్ 2020. 14,000 అంటే ఎక్సీడ్ అయింది కదా earned income, 13,850. She had no other income and her parents provided the majority of the financial support as a pay of her college tuition as food and housing. Decide whether Bhavani is required to file the return. Yes, because her income is exceeding threshold, 13,850. Next, filing requirements for self-employed taxpayer.
Generally, taxpayer is required to file the return if they have a net self-employed earnings 400 or above. A business income. Self-employed and a business. Net self-employed అంటే ఏంటి సార్ అంటే ఇన్కమ్స్ రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్. సేల్స్ మీద కాదు, సేల్స్ రెవెన్యూలోంచి ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత వచ్చేది నెట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ప్రాఫిట్. మోస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్యాక్స్ పేడ్ రిపోర్ట్ ద బిజినెస్ ఇన్కమ్ అండ్ షెడ్యూల్ సి. అదే ఫార్మర్స్ కానీ ఎవరైనా ఉంటే షెడ్యూల్ ఎఫ్. డు నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ ది 1099 ఎన్ఈసి 1099 ఎంఈసి. అవేంటమ్మా, పేమెంట్స్ చేసేటప్పుడు మనం ఇచ్చే ప్రూఫ్ అది. నేను నీకు ఇంట్రెస్ట్ ఇంత పే చేస్తున్నాను, ఇంత ఇంత అని చెప్పి. అవి నాకు వస్తున్నాయి అంటే ఏంటమ్మా, అది కూడా ఇన్కమ్. సో వాళ్ళకి అదేంటి, ఎక్స్పెండిచర్ పేమెంట్. సార్ నేను పేమెంట్ చేసేటప్పుడు 600 అబౌవ్ ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఇస్తాను, అంతేగాని 400 అనేది ఏంటి, అది వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది నాది ఇన్కమ్లో చూపించుకోవాలి. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే చూపించాలని రూల్ ఏం లేదు కదా. అదేంటి, నా మొత్తం ఇన్కమ్లోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే మొత్తం ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ డివిడెండ్ కూడా వస్తుంది, సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి 600 ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి అతను ఇవ్వలేదు. నాకు అదంతా సంబంధం లేదు. మొత్తం ఇన్కమ్లోంచి ఎక్స్పెన్స్ తీసేసి 400 కంటే ఎక్సీడ్ అయితే నువ్వు రిటర్న్ వేయాలి. నెక్స్ట్, the Social Security Administration uses the information for tax returns to figure out a person benefits under the Social Security program, not reporting a taxpayer's self-employment income, and could cause the Social Security benefits to be lower when they are retired. సో జనరల్గా ఏమవుతుందంటే అమ్మ, మీరు షెడ్యూల్ మీ సోషల్ ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ కడుతున్నారో అప్పుడు మాత్రమే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే రావు. రిపోర్ట్ చేస్తేనే వస్తాయి. ఎంప్లాయీ అయితే వేజెస్తో ఎలాగో ట్యాక్స్ పే చేస్తూ ఉంటావు, అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, నువ్వేం కానీ ట్యాక్స్ కట్టట్లేదు అనుకోండి, బెనిఫిట్స్. రామయ్య ఈజ్ 67 years old and single. He has no dependents. Ramaya is retired and receives 12,600 in Social Security. Normally, he would not have to file a return, but he also earning 2,100 in self-employment income. ఎక్సీడ్ అయింది చూడండి అమ్మా. జనరల్గా అయితే అతను 12,600 ఎక్సీడ్ అవ్వలేదు ఏది ఎంప్లాయ్ వేజెస్. బట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే ఉందో బిజినెస్ ఇన్కమ్ 2,100 400 కంటే ఎక్సీడ్ అయింది. income working as a resident driver, ride share driver as a weekends. So he has a profit motive in ride share activity, 1099k from the ride share service. 100 కంటే అబౌవ్ ఉంది కాబట్టి 1099 కూడా వస్తుంది. బిలో ఉంటే రాదు, వచ్చినా రాకపోయినా నేనైతే 400 ఫాలో అవ్వాలి. అతను ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి 600 ఫాలో అవుతారు, అది వేరు ఇది వేరు. To decide whether he is required to file the return. So S, because his self-employed income exceeds 400. Mrs. M is 32 and earns 11,800 in wage during the year. Exceed అవ్వలేదు. Normally she would not have to file the filing requirement, but she also has 5,519 self-employment income for 2 modeling gigs that she did not during the ఏదో మొత్తానికి ఏదో మోడలింగ్ ఏదో చేస్తుందంటమ్మా, ట్రస్లే స్టిచ్చింగ్ సంథింగ్ she did during the year. She had a profit motive in the modeling activity. బిజినెస్ ప్రాఫిట్ మోటివ్ అంటున్నాడంటే అది బిజినెస్ లాగా ఏదో ఫ్రీగా చేసేది కాదు. ఇన్ కేస్ అమ్మ ఫ్రీగా చేస్తే ఓకే రైట్. అండ్ హోప్స్ టు పికప్ మోర్ మోడలింగ్ గిగ్స్ ఇన్ ద ఫ్యూచర్. డిసైడ్ వెదర్ షీ ఈస్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఎస్ అంతే కదా, 400 ఎక్సీడ్ అయింది, సో యూ నీడ్ టు ఫైల్ ద రిటర్న్. ఓకే. అడిషనల్ ఫైలింగ్ రిక్వైర్మెంట్. Taxpayer is required to file tax return even if the gross income is less than threshold in following is. ఆల్రెడీ అందులో ఒకటి చేస్తామంటే జనరల్గా థ్రెషోల్డ్ ఎంతమ్మా, నార్మల్ థ్రెషోల్డ్ 13,850. అది ఫాలో అవ్వకుండా ఇప్పుడు ఈ కేసెస్లో స్పెషల్ కేసెస్ అందులో ఒకటి ఆల్రెడీ చూసాం. ఏంటమ్మా అది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎర్నింగ్స్ ఉంటే 400 ఫాలో అవ్వాలి. చర్చ్ ఎంప్లాయీ అయితే 108.28. ట్యాక్స్ పేయర్స్ ఓన్స్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ ఆర్ మెడికేర్ ట్యాక్స్ అన్రిపోర్టెడ్ ట్యాక్స్ నీకు ఎంత ఉన్నా సరే కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సింది. ఇండియాలో అయితే కరెంట్ బిల్లు 1 lakh కంటే ఎక్కువ అయితే, ఫారెన్ ట్రిప్ వేసి 2 lakhs కంటే ఎక్కువ ఖర్చు పెట్టినా, ఇలాంటివన్నీ ఉన్నా సరే నువ్వు రిటర్న్ వేయాలి నీకు ఇన్కమ్ లేకపోయినా సరే. ఇక్కడ కొన్ని రాశాడు, సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్, మెడికేర్ ట్యాక్స్ కానీ టిప్స్ కానీ ఇవన్నీ ఉంటే ఇవి తర్వాత వస్తాయి మీకు. ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ ఉన్నా, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నా, ఎంఎస్ఏ హెచ్ఎస్ఏ ఉన్నా సరే, హౌస్ హోల్డ్ ట్యాక్సెస్ ఉన్నా, ఎడ్యుకేషన్ క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్, అదర్ క్రెడిట్, పేమెంట్ ఆర్ ప్రీమియం ట్యాక్స్ క్రెడిట్స్ ఏమన్నా ఇచ్చిన గవర్నమెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ నువ్వు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. నీకు లిమిట్ ఏమీ లేదు, ఎంత ఉన్నా సరే రిటర్న్ ఫైల్ చేయాల్సింది.
Even if the individual is not legally obligated to file the tax return, it is still advisable to do so if they are eligible for tax refund. సార్ ఎప్పుడు ట్యాక్స్ కట్టేటానికే రిటర్న్ ఫైల్ చేయాలని కాదు, రిఫండ్ కోసం కూడా అప్పుడప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలి. Nani is 32 and single in 2023. He was unemployed for most of the year. He only earns 9,100 in wages for the year. Normally, he would not have any filing requirement. Filing requirement ఏం లేదు కదా 9,100కి. However, he withdraw 1,200 from his traditional IRA account. IRA account నుంచి విత్డ్రా చేసామంటే $1 విత్డ్రా చేసిన కంపల్సరీ రిటర్న్ వేయాల్సింది. సో ఎస్, విత్డ్రా 1,200 from IRA account. Need to file the return without any limit. Shanti is 32 and unmarried. She has a 9-year-old son and qualifies her head of household filing status. ఒక సన్ ఉన్నారంట. సో ఎంతమ్మ ఇతను శాంతి 32 అండ్ అతనికి 9 years old సన్ ఉన్నారంట, క్వాలిఫైడ్ యాజ్ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్. అంతే. షీ కెన్ క్లెయిమ్, అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు కదా. షీ కెన్ క్లెయిమ్ హర్ సన్ యాజ్ డిపెండెంట్. ఇన్ 2024 షీ ఎర్న్స్ 10,000 షీ యాజ్ ఆఫ్ వేజెస్. మా వేజెస్ ఎంత వచ్చింది? 10,050 అండ్ 1,900 ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్. మా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ ఎంత? 1,900 ఇన్కమ్ ఫ్రమ్ క్లీనింగ్ హౌసెస్ అ వీకెండ్. డిసైడ్ షీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఎస్ ఆర్ నో? ఎస్, ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎక్సీడ్ అయింది. సో నెక్స్ట్, సుష్మా ఈస్ 32 and unmarried. She has a 10-year-old son and qualifies head of household filing status. She claims the son as dependent. In 2024 she earns 11,050 as a base and 300 as a self-employed. ఏది ఎక్సీడ్ అవ్వాలా? రెండు ఎక్సీడ్ అవ్వాలా. రెండు ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నో వస్తుంది. దెన్ ఇన్కమ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ హౌస్. డిసైడ్ వెదర్ షీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. నో అమ్మా, అప్పుడు కూడా మనకి మిస్టేక్ వచ్చింది కదా. నో, బికాజ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ లెస్ దాన్ 400. రెండు ఉన్నాయా? థ్రెషోల్డ్ ఉన్నాయి. బట్ ఇక్కడ మోస్ట్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్. 13,850 అప్లై కాదేమోకి, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కదా. అలా యాక్యురేట్గా ఉండాలి. అలా చూసారా, టైం చేయడానికి 13,850. ఆన్సర్ ఈజ్ ఏ. రిలీఫ్ ఫ్రమ్ జాయింట్ ట్యాక్స్ లయబిలిటీ. రిలీఫ్ ఫ్రమ్ జాయింట్ ట్యాక్స్ లయబిలిటీ. జనరల్గా మ్యారీడ్ అయితే జాయింట్గా రిటర్న్ ఫైల్ చేయాలి. మనం చేసేసారు వాళ్ళు, జాయింట్గా సైన్ కూడా చేసేసారు. తర్వాత తెలిసింది వాళ్ళ స్పౌజ్ ఏదో గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు. మరి జాయింట్గా సైన్ చేసిన ట్యాక్స్ ఏమైతే మా ఇద్దరికి వేస్తారు. కానీ నువ్వు ఇన్నోసెంట్ అయినా, లేదా సపరేట్ అయిపోయినా, లేదా సపరేట్ అవ్వలేదు కానీ ఇన్నోసెంట్ కాదు కానీ నన్ను బెదిరించి సైన్ పెట్టించుకున్నారన్నా కానీ నేను చెప్పలేకపోయినా, లేదా ఇంజూర్డ్ స్పౌజ్ అయినా ఎవరైనా సరే రిలీఫ్కి అప్లై చేయొచ్చు. అప్పుడు మాత్రమే వదిలేస్తాం. మీరు అప్లై చేయకపోతే జాయింట్. రిలీఫ్ ఫ్రమ్ జాయింట్ ట్యాక్స్ లయబిలిటీ. వెన్ ద స్పౌస్ ఫైల్ ఎ జాయింట్ రిటర్న్, దే ఆర్ బోత్ లీగల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంటైర్ ట్యాక్స్ లయబిలిటీ. బోత్ ఆర్ 50%, 50%. However, taxpayer can file a claim from spouse relief. So ఏంటమ్మా స్పౌజ్ రిలీఫ్ చేయొచ్చు. దే ఆర్ 3 different grounds. ఏంటమ్మా అది? ఇన్నోసెంట్ స్పౌజ్ రిలీఫ్, సపరేషన్ ఆఫ్ లయబిలిటీ రిలీఫ్, ఈక్విటబుల్ రిలీఫ్. వాట్ ఈజ్ ఇన్నోసెంట్ ప్రైస్? ఏదైనా ఎర్రర్ వల్ల కానీ, when a tax liability due to erroneous item and claim within 2 years, ఎన్ని ఇయర్స్లో చేయాలి ఇది? 2 years from the IRS beings correction activity. Claim not allowed to spouse is deceased or no longer married. సో మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా, మీ స్పౌస్ చనిపోయినా సరే, యూ డోంట్ నీడ్ టు క్లెయిమ్. దీన్ని ఈ హెడ్ కింద క్లెయిమ్ చేయకూడదు. ఏ హెడ్ అమ్మా? ఇన్నోసెంట్. ఏదైనా ఎర్రోనియస్ ఐటమ్ వల్ల మీకు ట్యాక్స్ ఎక్కువ వచ్చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇన్నోసెంట్లో. మాకేం తెలీదు ఎర్రోనియస్ ఐటమ్. Separation of liability relief. When legally separated spouse, widow or separated from last 1 year. డివోర్స్ తీసుకున్నా, డివోర్స్ తీసుకోలేదు కానీ 1 year నుంచి సపరేట్గా ఉంటున్నా, ఆర్ విడో చనిపోయినా సరే ఇది అప్లై చేయాలి, ఇన్నోసెంట్ కాదు. ఈవెన్ నాట్ సపరేటెడ్ లీగల్లీ, స్పౌస్ కెన్ అప్లై ఫర్ రిలీఫ్ ఇఫ్ ఆర్ హీ ఆర్ సీ డస్ నాట్ నో అబౌట్ ఎనీ అండర్స్టేటెడ్ ట్యాక్స్ ఆర్ సైన్డ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూస్. డొమెస్టిక్ వైలెన్స్ కానీ అలాంటిది ఏమైనా జరిగి నువ్వు సైన్ పెట్టినా సరే. If the spouse signed a joint return to the joint liability, but she or she proved about the claim relief, no joint liability for understated tax. రోజు ప్రూవ్ చేసుకున్న కోర్టులో సపరేషన్ లయబిలిటీ. ఈక్విటబుల్, ఈ రెండిట్లో రానప్పుడు ఈక్విటబుల్. అంటే ఇవి నేను ప్రూవ్ చేయలేకపోతున్నా, IRS వాళ్ళని వచ్చి ఎంక్వైరీ చేయమంటాం.
When taxpayer does not qualify for first two types of relief, IRS will review the facts and circumstances of taxpayer of the case and determine whether it would be fair to hold tax liability for the understate tax. వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? IRS. Spouse can claim relief from tax shown in the return that he or she knows such tax but unable to report. తెలుసు కానీ చెప్పలేము. ఈ రెండు కేసులు ఏంటమ్మా? తెలియదు, తర్వాత తెలిసింది. అప్పుడు తెలుసు కానీ చెప్పలేకపోతున్నా, ఏదో సంథింగ్ ఉంది, వాళ్ళు IRS వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు. ఈ రెండు కానప్పుడు ఈక్విటబుల్. Harathi and Venu have always filed joint return throughout their marriage. On February 2, 2024, Harathi leaves Venu and filed for divorce. Divorce అయిపోయిందా? రావాలమ్మా, అయిపోయింది. Their divorce become final on December 20, 2024. On January 2025, అమ్మా ఇప్పుడు after her divorce was finalized, Harathi receives IRS notice from the prior year joint return indicating 25,000 in gambling income which was unreported. Entamma? 25,000. Harathi discussed that Venu was hiding a gambling gambling edaithe undi and he has owned the money during their marriage and failed to report it. And Harathi had no knowledge about gambling. Knowledge unda? Knowledge leda? Separate. ఏది లేదంట. రిలీఫ్ వస్తుందా రాదా? ఎస్, రిలీఫ్ వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అంటే ఆమెకి నాలెడ్జ్ లేదు గ్యాంబ్లింగ్ గురించి. దేని మీద వస్తుంది సార్? ఏదర్ ఇన్నోసెంట్ కానీ సపరేషన్ కానీ. కోర్స్ రాలేదు కాబట్టి ఇన్నోసెంట్, లేదు ఈ రెండు అప్లై కాలేదు అంటే ఈక్విటబుల్ కింద. Alekia and Karan has always filed joint return in 2021. They filed a joint return together reporting Karan's 42,000 salary and self-employed 10,000 for Alekia. On January 3, 2024, Alekia and Karan filed a divorce and began living separately homes. The divorce became final on 1st May 2024. IRS later audits for 2022 return, path return, and finds Alekia claimed over 20,000 for improper business deductions. Alekia ఆ బిజినెస్ ఏదైతే 10,000 చూపించిందో అది తప్పంట, రాంగ్ డిడక్షన్స్ అని క్లెయిమ్ చేసింది. దీస్ రిజల్ట్స్ అండ్ అండర్స్టేటెడ్ ట్యాక్స్, దానివల్ల ట్యాక్స్ తక్కువ వచ్చింది, ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ ఫర్ 2021 ట్యాక్స్ ఇయర్. Karan was not involved in the Alekia's business. He was unaware of the improper deductions when he signed the joint return. పాపం కరణ్ అనే ఆయనకి తెలీదు. 2022లో సైన్ చేశాడు కదా జాయింట్ రిటర్న్, 2024లో కదా వాళ్ళు డివోర్స్ అయింది. సో Alekia బిజినెస్లో ఇన్వాల్వ్ చేయదు ఆయన్ని, unaware of improper deductions, and he signed the joint return. Alekia had been hiding all the business records and did not permit Karan to view the business bank statement. అతన్ని రానివ్వదు. Since Karan is now legally divorced from the Alekia, he can file the form 18857 to request the separation liability relief. Karan must generally be equitable to prove that he did not know about the Hikes-wise improper business deduction and at the time he signed the joint return with his wife. In the event of separation of liability is approved, IRS will divide the underpayment of taxes on their joint return between Karan and ex-wife. ఒకవేళ ప్రూవ్ చేసుకుంటే అతనికి తెలియదని, నాలెడ్జ్ లేదని, ఆ అండర్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఇతనికి వెయ్యరు. And any understatement of tax shall be allocated if any. They have filed separate returns for the year. Decide whether Karan filed the relief. అమ్మా రిలీఫ్ ఫైల్ చేయాలా చేయకూడదా? ఎస్, చేసుకోవచ్చు. ఎందుకు అంటే హ్యాడ్ నో నాలెడ్జ్ అబౌట్ ది అండర్స్టేట్మెంట్ ఆఫ్. సిన్స్ కరణ్ ఈజ్ నౌ లీగల్లీ డివోర్స్డ్, ఇన్నోసెంట్, సపరేషన్ చేసుకోవచ్చు. బట్ 2022కి డివోర్స్ అవ్వలేదు కాబట్టి ఇన్నోసెంట్ హౌస్ కింద అప్లై చేయొచ్చు, లేదా ఇది ఈక్విటబుల్ కింద కూడా అప్లై. మోనికా ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అంట. She now lives apart from her husband. When she signed her joint return, she knew her husband was underreporting the income and his business, but was afraid of doing so. ఏం లేదు, ఇన్నోసెంట్ కాదు, తెలుసు కాబట్టి. సపరేషన్ కూడా కాదు, డివోర్స్ అవ్వలేదు కాబట్టి. ఇంకేమొస్తుందమ్మా ఈ రెండు కాదు అంటే? ఈక్విటబుల్. సో ఎక్కడ ఉందో చూడమ్మా ఈక్విటబుల్లో. సో ఎస్, షీ కెన్ ఫైల్ విక్టిమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కాదు కదా, సో షీ కెన్ ఫైల్ ఈక్విటబుల్ రిలీఫ్. ఇంజర్డ్ స్పౌస్కి ఇన్నోసెంట్ స్పౌస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంజర్డ్ స్పౌస్ అంటే ఇదిగో ఇవన్నీ ఉంటేనే ఇంజర్డ్ స్పౌస్. ఫాస్ట్ ఇంజర్డ్ స్పౌస్ అనగానే ఏం రావాలమ్మా? ఫాస్ట్ రిలేషన్. సో హీ హ్యాస్ ఫైల్ జాయింట్ రిటర్న్, హ్యావ్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమబుల్ రిఫండ్ ట్యాక్స్ క్రెడిట్ ఉండాలి. ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ట్యాక్స్ రిఫండ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై ఫర్ ద ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్, నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెట్. సో ఇక్కడ ఏంటమ్మా ఇంజర్డ్ స్పౌస్కి, వీటికి ఇంజర్డ్ స్పౌస్ కెన్ బి ఫైల్ ఇంజూర్ అలవెన్స్, రిక్వెస్ట్ దర్ పోర్షన్ ఆఫ్ రిఫండ్ యాజ్ ఎ జాయింట్ రిటర్న్. ఎగ్జాంపుల్, R&B file a joint return, their tax refund will be applied towards B's unpaid child support obligation from the earlier relationship. అంటే వాళ్ళు పెళ్లి కాకముందు ఇంకేదో క్రెడిట్ రావాలి, ఇంకేదో డిడక్షన్స్ వస్తున్నాయి, రిఫండ్ ఏదో ఉంది.
పెళ్ళయింది కాబట్టి అది రిఫండ్ గానీ, ఆ డిడక్షన్స్ గానీ ఎవరికి అడ్జస్ట్ అయిపోతున్నాయి? వాళ్ళ ఆయనకి అడ్జస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈమె క్లెయిమ్ చేసుకోవచ్చా ఇంజ్యూర్డ్ స్పౌస్ కింద? యెస్. సార్ అది అడ్జస్ట్ చేయొద్దండి. మా పెళ్ళైన దగ్గర నుంచి ఏదైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేయండి. ఏదైతే డిడక్షన్ ఉందో అది ఆయనకి సంబంధం లేదు. పాత రిలేషన్‌షిప్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్నోసెంట్ వేరు, ఇంజ్యూర్డ్ వేరు. ఇంజ్యూర్డ్ అన్న పేరు వచ్చింది అంటే పాస్ట్ రిలేషన్‌షిప్. పెళ్లి కాకముందు బిఫోర్ మ్యారేజ్. అప్పుడు ఎర్లియర్ రిలేషన్‌షిప్ అని కనిపించిందంటేనే ఏమవ్వాలమ్మా? ఇంజ్యూర్డ్ స్పౌస్. ఆర్ షుడ్ ఫైల్ అండ్ క్లెయిమ్ ఇంజ్యూర్డ్ స్పౌస్ రిక్వెస్ట్ ఫర్ ద టాక్స్ రిఫండ్ ఇవన్నీ ఉన్నాయి. హేమ అండ్ సురేష్ గాట్ మ్యారీడ్ ఇన్ 2024 అండ్ డిసైడ్ టు ఫైల్ జాయింట్లీ. హేమ హ్యాస్ డిలింక్విట్ అంటే డిలింక్విట్ అన్నా సరే పాస్ట్ అన్న ఎర్లియర్. Delinquent student loan debt. Hema incurred a student loan debt before her marriage. ఏమవుతుంది బిఫోర్ ఆర్ మ్యారేజ్ అనగానే ఇంజూర్డ్ స్పౌజా ఇన్నోసెంట్ స్పౌజా? ఇంజూర్డ్ స్పౌజ్. సిన్స్ సురేష్ ఫైల్స్ 8379 to request a portion of tax refund as an injured spouse, so IRS will refund Hema's share of couple tax refund, offset her debt, but allows Suresh to obtain his portion of refund. Refund claims amendment returns RSCD. CSCD, RSCD. RSCD ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? ఏప్రిల్ 15th కంటే ముందు రిటర్న్ వేస్తే ఏప్రిల్ 15th నుంచి. ఏప్రిల్ 15th తర్వాత రిటర్న్ వేస్తే అంటే ఒరిజినల్ డ్యూ డేట్ అంటారు. ఒరిజినల్ డ్యూ డేట్ తర్వాత రిటర్న్ వేస్తే ఫైలింగ్ డేట్ నుంచి 3 ఇయర్స్ కౌంట్ చేయాలి. ఆ 2 ఇయర్స్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. దట్ ఈస్ ద RSCD. ఎక్స్టెన్షన్ ఇస్తారా సార్? ఇస్తారు సార్. ఏటేటికి? ఫైర్, క్యాజువాలిటీ, న్యాచురల్ డిజాస్టర్ అండ్ అదర్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిజబిలిటీ ఉంటే అవి అయిపోయేంత వరకు ఎక్స్టెన్షన్. బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ వర్త్లెస్ సెక్యూరిటీస్ అంటే షేర్స్ నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను నాన్న, మొత్తం పోయింది. సత్యం కంప్యూటర్స్, ఐడియా షేర్స్, ఎస్ బ్యాంక్, ఇవన్నీ 7 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఇస్తారమ్మా? 7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ సార్ అదే ఎక్రూవల్ ఆఫ్ ఫారెన్ ట్యాక్స్ అయితే 10 ఇయర్స్. సార్ నెట్ ఆపరేటింగ్ లాసెస్ క్యారీ బ్యాక్ ఆఫ్ సర్టెన్ ట్యాక్స్ క్రెడిట్ కానీ, ఎక్సెప్షన్స్ ఫ్రమ్ మిలిటరీ పర్సనల్ కానీ, ట్యాక్స్ పేయర్ ఇన్ ఫెడరల్ డిక్లేర్డ్ డిజాస్టర్ ఏరియాస్ కానీ, ఎప్పటి వరకు అయి సెటిల్ అయితే అప్పటి వరకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. RSCD అంటే నువ్వు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. జనరల్లీ అయితే 3 ఇయర్స్. ఈ ఎక్సెప్షనల్ కేసులో ఎప్పుడైతే అప్పుడు 7-10 అనేది ఆ టూర్కే వదిలేసే. మిగతా వాటికి ఎప్పుడు ఎంత పీరియడ్ క్వశ్చన్లో చెప్తే అంత పీరియడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. గణేష్ ఈ ఫైల్ ఈస్ 2019 సడన్గా ఆగిపోతుంది. Ganesh e-file his 2019 form 1040 early on February 1st అంటే ఏప్రిల్ 15 కంటే ముందా తర్వాత ఏప్రిల్ 15 కంటే ముందే. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? ఒరిజినల్ డ్యూ డేట్ 2019ది ఏప్రిల్ 15, 2020. ఫిబ్రవరి 1st అంటే ఒరిజినల్ డ్యూ డేట్ కంటే ముందే ఫైల్ చేశాడు కాబట్టి ఏప్రిల్ 15, 2020 నుంచి 3 ఇయర్స్ అంటే డ్యూ డేట్ ఎప్పటి వరకు వస్తుందమ్మా? ఏప్రిల్ 15, 2023 వరకు నువ్వు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఏ ఈజ్ ద ఆన్సర్, 3 ఇయర్స్. Which of the following is not acceptable reason for extending the status of limitation for claiming a refund past the normal filing deadline? So, ఏది ఎక్సెప్షన్ కాదు. బ్యాడ్ డెట్ వర్త్లెస్ సెక్యూరిటీ is the exception. Living in a federal disaster area is exception. Exception for military person. Yes. Living outside country అది చెప్పలేదుగా. D is the answer. D is not exception. అదే ఆన్సర్. Mr. Chari self-prepared her 2019 return and filed it late after deadline on November 5, 2020. అమ్మా డ్యూ డేట్ తర్వాత కాబట్టి ఫైలింగ్ డేట్ నుంచి 2020. హీ డిడ్ నాట్ అమ్మా యాక్చువల్లీ నువ్వు November 5 డ్యూ డేట్, October 15 తర్వాత కూడా సరే నువ్వు రిఫండ్ 3 ఇయర్స్ నీకు రావాలి అంటే డ్యూ డేట్ కానీ ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ కానీ రెండింటి లోపు రిటర్న్ ఫైల్ చేస్తేనే నీకు వస్తుంది. లేకపోతే నువ్వు రిఫండ్ RSCD అప్లై చేయలేవు. RSCD అప్లై చేయాలంటే బేసిక్ కండిషన్ ఏంటమ్మా? నువ్వు ఏదో డ్యూ డేట్లో కానీ ఆర్ ఎక్స్టెండెడ్ డ్యూ డేట్లో కానీ ఏదో ఒక డేట్లో రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. లేదు అంటే నువ్వు RSCD అప్లై చేయగలేవు. సరే ఇతను October 15 కూడా దాటిపోయింది కాబట్టి RSCD అప్లై చేయగలడా? చేయలేడు. నో ఎక్కడ ఉందో చూడు, నో రిటర్న్ ఈస్ ఫైల్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్.
అరుణ్ హ్యాస్ నాట్ ఫైల్డ్ ఏ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో అసలు ట్యాక్స్ రిటర్నే ఫైల్ చేయలేదంట. అరుణ్ హైర్స్ ప్రేమ ఎన్రోల్ ఏజెంట్ జనవరి 2023-2024 అండ్ టెల్స్ హర్ హీ వాంట్ టు ఫైల్ ఆల్ ది డీలింక్విట్ అంటే పాస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంక్లూడింగ్ హిస్ కరెంట్ ట్యాక్స్ రిటర్న్స్ 2018-2023. సార్ పాత ఇయర్స్ ఈ 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి రావు. ఏవైతే కొత్త ఇయర్స్ ఉన్నాయో 3 ఇయర్స్ 2023-2023 అవి మాత్రమే వస్తాయి. నో బికాస్ 3 ఇయర్స్ హ్యాస్ ఎక్స్పైర్డ్ నాట్ ఫైల్ డ్యూ డేట్. 3 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోయింది కొన్నిటికి, కొన్ని డ్యూ డేట్ లోపు ఫైల్ చేయలేదు. డ్యూ డేట్ లోపు ఏవైతే ఫైల్ చేస్తాడో 3 ఇయర్స్ ఎక్స్పైర్ అవ్వలేదో వాటికి మాత్రమే ఆర్ఎస్సిడి అప్లై చేయగలరు. సమంత టైమ్లీ ఫైల్ హర్ ట్యాక్స్ రిటర్న్ 2019 అండ్ April 15, 2020 అమ్మా. కరెక్ట్గా డ్యూ డేట్ లోపు అప్లై చేసింది. Her CPA later finds an error on the return that would result in refund, and he notifies that she amended the return. The last day of the Samantha filed the refund claim on the statute. Eppadamma 2019 the last date eppadamma April 15, 2023, 3 years. Before she filed the amendment return March 10, 2023, Samantha met an accident. Doctor did not expect her survive and she was in a coma. ఎక్సెప్షనల్ కేసులో వెళ్ళిపోయింది. ఏ కేసులో వెళ్ళిందమ్మా? ఎక్సెప్షనల్ కేసు. ఎక్సెప్షనల్ కేసు ఆ ఫైనాన్షియల్ డిజబిలిటీ మీరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫైల్ చేస్తారు. అనుష హ్యాస్ హెల్పింగ్ హిజ్ ఎల్డర్ మదర్ అరుణ ఫైలింగ్ హర్ ట్యాక్స్ రిటర్న్స్. ఓవర్ ద టైమ్ షీ హ్యాస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ ది థింగ్స్ and in 2023 Anusha discussed the file of his mother and home file with the old brokerage statements. Our brokerage statement showing classes of worthless security. Any years? 7 years. So it is exceptional case, 7 years. 3 years కాదు 7 years. సిఎస్ఈడి అంటే ఆర్ఎస్ఈడి అంటే నువ్వు రిఫండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి క్లెయిమ్ చేయడం. సిఎస్ఈడి అంటే గవర్నమెంట్ నువ్వు తక్కువ ట్యాక్స్ పే చేస్తే ఇంకా ట్యాక్స్ పే చేయాల్సి ఉంది అని చెప్పేసి నిన్ను అడగటం. అది కూడా 3 ఇయర్స్ దాటిన తర్వాత అడగలేదు. 2019 2023 లోపే అడగగలను. 2023 దాటిందంటే ఇంకా వాళ్ళు కదిలిచ్చారు నేను. ఆ లోపలే చూసుకోవాలి వాళ్ళు ఏదైనా. సో కానీ ఫ్రాడ్ కానీ అవి అంటే అన్లిమిటెడ్ ఇయర్స్ నార్మల్ రిటర్న్కి. సో నార్మల్ అసెస్మెంట్ లాస్ట్ డేట్ 3 ఇయర్స్ అమ్మ. సో యాజ్ యూజువల్ అదే సేమ్ 3 ఇయర్స్. ఎక్సెప్షనల్ 6 ఇయర్స్ తీసుకోవాలి. 6 ఇయర్స్ వస్తుందంటే ఇప్పుడమ్మా ఇన్ కేస్ నువ్వు హైడ్ చేసింది 25% కంటే ఎక్కువ ఉంది. ఈ టోటల్ ఇన్కమ్లో 25% ఆర్ మోర్ ఇన్కమ్ని హైడ్ చేస్తే 6 ఇయర్స్ వస్తుంది. 10 ఇయర్స్ కూడా వస్తుంది. ఎప్పుడమ్మా మేము డిమాండ్ నోటీస్ రైట్, అందుకనే ఎప్పుడు డిపార్ట్మెంట్ డిమాండ్ నోటీస్ రైట్ చేస్తుంది. ఇగో మేము ఎంత ట్యాక్స్ కొట్టావు ఇంకా ఉన్నట్టుంది, ఈ ప్రస్తుతానికి డిమాండ్ నోటీస్ ఇంత అని రైట్ చేస్తుంది పెనాల్టీతో సహా. నువ్వు కోర్టుకు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి. ఒకసారి కోర్టుకు వెళ్ళిందంటే 3 ఇయర్స్ అయిపోతే తూచి అంటాడు. అందుకని అప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్ అయిపోతుంది డిమాండ్ ఇచ్చాడు. నో టైం లిమిట్. ఎప్పుడమ్మా నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఫ్రాడ్ వేసిన, అందుకని రిటర్న్ ఫైల్ చేయాలి. చేయలేదు అంటే డిపార్ట్మెంట్ 100 ఇయర్స్ తర్వాత వచ్చినా కట్టాల్సింది. సో ఫ్రాడ్ చేసినప్పుడు కూడా. వాట్ ఈస్ ద నార్మల్ స్టాట్యూట్ లిమిటేషన్ ఫర్ ది ఐఆర్ఎస్ అసెస్మెంట్ ఆన్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ మోర్ దాన్ 25%? మోర్ దాన్ 25% ఉంది కాబట్టి 3 ఇయర్స్ ప్లేస్లో ఎన్ని ఇయర్స్ వస్తుందమ్మా? 6 ఇయర్స్. నార్మల్ 3 కానీ 25% కంటే ఎక్కువ హైట్ చేస్తే 6. వెన్ డస్ ద 10 ఇయర్స్ కలెక్షన్ స్టాట్యూట్? ఎప్పుడమ్మా 10 ఇయర్స్? 10 ఇయర్స్ ఎప్పుడమ్మా? బిల్ ఇచ్చినప్పుడు ఆన్ ద డేట్ అమ్మా. ఎక్కడి నుంచి చేయాలి? ఆన్ ద డేట్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్. బిల్ ఇచ్చి ట్యాక్స్ అసెస్ చేసిన దగ్గర నుంచి, రిటర్న్ ఫైల్ చేసిన దగ్గర నుంచి కాదు, వాళ్ళు బిల్ ఇచ్చి ట్యాక్స్ అసెస్ చేసిన దగ్గర నుంచి 10 ఇయర్స్. ఏ ఈజ్ ద ఆన్సర్. Amini had a particularly good year for the earned 1 lakh in income. However, she filed his tax return. ఎప్పుడమ్మా షీ రిపోర్టెడ్ 70,000. ఎంత హైట్ చేసిందో చూడమ్మా. ఏమెంత హైట్ చేసింది? 30,000 హైట్ చేసింది. 30,000 అంటే మోర్ దాన్ 25%. అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది? 6 ఇయర్స్. There is a substantial understanding. Nani has always filed his tax return on time. 5 years ago, Nani was self-employed and did not understand how to manage his money and pay taxes. He had a large tax bill. Nani filed a tax return and correctly reported the amount due and making payment. IRS issued the bill ఇష్యూ చేసింది. డిమాండ్ నోటీస్ ఎంతకి ఇష్యూ చేసిందమ్మా? 24,000. బిల్ ఇష్యూ చేసిందంటే ఎన్ని ఇయర్స్ వచ్చేస్తుంది? 10 ఇయర్స్. బిల్
10 years బిల్ ఇష్యూ చేస్తారంటే డిపార్ట్మెంట్. Geeta is 45 years old and unmarried. She makes very little money working part-time as a grocery store. She is usually under the filing requirement, therefore do not file a return. In 2023, she issues an audit notice for 2018, 2019, 2020, stating that she was underreported income in those years. So what is the status? అమ్మ ఫైలే చేయలేదు రిటర్న్. ఎన్ని ఇయర్స్ వస్తుందమ్మా? రిటర్నే ఫైల్ చేయలేదు. 30 years. సిన్స్ గీత డి నాట్ ఫైల్ అయిపోయింది. ఇది ఓవరాల్. మీకు సిటీపీటీ యాక్సెస్ ఇచ్చారు సరే. సిటీ అంటే ఏంటమ్మా? ఇవే రేపు సిటీ వరకు కంప్లీట్ చూడకుండా మొత్తం రివిజన్ చేశా కదా, 100కి 100% రావాలి. ఒకటి కూడా తప్పకూడదు. ఇది ఆ ఒకటి రాంగ్ వచ్చింది కదా, అదొకటి తప్పు అవ్వచ్చు. ఆప్షన్ రాంగ్ ఉంటుంది ఒకటి, అది ఇంకా అలాగే రాసుంటారు వాళ్ళు, అదొకటి రాంగ్ అవ్వచ్చు. ఓకే, ఒకటి వదిలేద్దాం, ఒకటి ఆప్షన్ రాంగ్ ఉంటుంది. మొత్తం రావాలి. పీటీ కూడా యాక్సెస్ ఇచ్చింది. పీటీలో ఒక 2-3 నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి కాబట్టి అవి కాకుండా మిగతావన్నీ రాయాలి. నెక్స్ట్ క్లాస్ పీటీఏ. పీటీ మీరు అందరూ చేసి నాకు పెట్టినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రేపు అంటే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మండే అంటే మండే ఎక్స్ప్లెయిన్. నేనైతే మండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామ్ అయిపోయింది. ఓకేనా? సో పీటీ మండేలోపు మీరు అందరూ పీటీలో 3 to 4 క్వశ్చన్స్ నెక్స్ట్ చాప్టర్స్. ఏది కన్సెషన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. రైట్ అమ్మా. సిటీ చేసావా? ఈరోజు రేపు సిటీ చేసి పెడతావా? నాకు పెట్టాలి. అవి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే క్వశ్చన్స్కి. సరే మళ్ళీ చేయి, మళ్ళీ చేయి, మళ్ళీ కంప్లీట్ చేయాలి ఈ 2 days. అంటే నాకు వీకెండ్ ఎగ్జామ్లో 80% కంటే తగ్గిందంటే మళ్ళీ ఇంపోజ్ చేశాను. మళ్ళీ అన్ని వీడియోస్ వినాలి, నాకు మళ్ళీ అన్ని సిటీపీటీ రాయాల్సిందే. మళ్ళీ సిటీపీటీలో ఫుల్ మార్క్స్ రావాలి, వీకెండ్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రావాలి. మళ్ళీ మారుస్తా క్వశ్చన్లు అయ్యే ఇవ్వను. మళ్ళీ ఎగ్జామ్ పెడతా. ఎవరికైతే 80% తక్కువ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతా. 80% వచ్చే వరకు పెడుతూనే ఉంటా. ఓకే అమ్మా, కంప్లీట్ చేసేసేయండి. కూర్చోమ్మా. మెయిన్లీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ చాప్టర్ 15 మార్క్స్ వెయిటేజ్ ఇంపార్టెంట్ అంటున్నాను సార్. వేరే చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే, అన్నిటికీ వెయిటేజ్ ఉంటుంది. ఏ చాప్టర్ అన్ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఈ చాప్టర్ ఏంటంటే బేసిక్. మీకు ఇది నెక్స్ట్ రాబోయేది. అంటే అట్లీస్ట్ ఇవి తెలిస్తే నేను డ్యూ డేట్స్, ఫైలింగ్ స్టేటస్ తెలిస్తేనే ఒక క్లయింట్తో మాట్లాడగలను. ఇవన్నీ తెలియకుండా నువ్వు క్లయింట్తో మాట్లాడలేవు, ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగినా చెప్పలేవు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తావన్నా నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటావో ఎప్పుడు ఎక్స్టెన్షన్ అవుతుంది. నువ్వు కరెక్ట్గా చెప్పగలవు April 15th, మహా అయితే June 15th, మహా అయితే October 15th, మహా అయితే December 15th. ఇట్లా ఒక క్లారిటీ ఉంటుంది నీకు. స్టేటస్ నెక్స్ట్ రాబోయే చాప్టర్స్, డిడక్షన్స్ తర్వాత. అంటే ఇప్పుడు మీరు P1లో నేర్చుకునే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. చాలామందికి బిజినెస్ రిటర్న్స్ నేర్పిస్తూ ఉంటారు. మీరు Big 4కి వెళ్ళారనుకోండి, బిజినెస్ రిటర్న్, ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ బిజినెస్. బట్ నువ్వు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు, ఏదైనా చేస్తున్నావు, వెళ్ళావు Big 4కి వెళ్ళావు, బిజినెస్ రిటర్న్స్ వేస్తున్నావు. నువ్వు ఇంట్లో కూర్చొని ఒక నార్మల్గా ఇండివిజువల్ రిటర్న్ వేయాలి, డబ్బులు వస్తాయి అని సాలరీతో పాటు. ఇప్పుడు ఇది యూజ్. P2 ఎంత ఇంపార్టెంటో P1 కూడా అంతే. నీకు తెలియకుండా P1 నుంచే ఎక్కువ డబ్బులు వస్తాం. P2 క్లయింట్ నీ దగ్గర రాడు. ఎందుకు? Big 4కి వెళ్తాడు. P1 క్లయింటే నీ దగ్గరకు వచ్చాడు. అందుకని జాగ్రత్తగా వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి, ఎప్పుడైతే వాళ్ళకి మంచిగా తక్కువ ట్యాక్స్ పడేలా చూసావో ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ నువ్వు హ్యావ్ టు ఫోకస్ నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్. ప్రాక్టికల్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా ఫోకస్ చేయడమ్మా. మెటీరియల్ వచ్చిందా? PDF వచ్చిందా? మీకు ప్రింట్అవుట్ కావాలంటే సార్కి చెప్పండి, ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. లేదు సాఫ్ట్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ చదువు.